వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ముందుగా వినబోయే కథ పేరు ఉత్తములు. బేతాళుని తీసుకుని బయలుదేరిన విక్రమార్కుడికి బేతాళుడు ఇలా కథ చెప్పడం ప్రారంభించాడు. రాజా, పూర్వము మధురాపురంలో రామశర్మ, కృష్ణశర్మ అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. రామశర్మకి ఒక కూతురు సుమిత్ర, కృష్ణశర్మకు ఒక కొడుకు పేరు రాఘవశర్మ. సుమిత్ర, రాఘవశర్మలు ఒకే ఈడువారు. మిత్రుల సంతానం కావటం వల్ల కలిసిమెలిసి చదువు సంధ్యలు సాగించి యుక్త వయస్కులయ్యారు. సుమిత్ర యుక్త వయస్కురాలయ్యేసరికి అపరంజి బొమ్మల అపురూప సౌందర్యంతో తళుకులీనుతూ ఉంది. ఎంతో కాలంగా ఆమెను చూస్తున్నా తనకి ఆమె పట్ల ఉన్నది ప్రేమో మోహమో తేల్చుకోలేక సతమతమవ్వసాగాడు రాఘవశర్మ. ఇది ఇలా ఉండగా సుమిత్రకు మేనరికపు వివాహం నిశ్చయం చేశారు. ఆ విషయం రాఘవశర్మకు చెప్పడానికి సంతోషంగా అతని దగ్గరకు వెళ్ళింది ఆమె. సుమిత్రను చూస్తూనే అతడు నవ్వుతూ, రా సుమిత్ర, రా, నేనే నీ దగ్గరకు వద్దామనుకుంటున్నాను. ఇన్నాళ్లుగా నా మనసులో మాట నీకు చెప్పాలని అనుకుంటున్నాను. నీ అపురూప సౌందర్యం నన్ను పిచ్చివాడిని చేస్తోంది. నిన్ను పొందలేని నా జన్మ వృధా అనిపిస్తోంది. సుమిత్ర, ఈ దీనుణ్ణి కరుణించి ఒక్కసారి నా తాపం తీర్చవా అని అడిగాడు. సుమిత్రకు ఏం చేయాలో పాలుపోలేదు. కొద్దిసేపటికి తేరుకుని, రాఘవ, నేడే నాకు వివాహం నిశ్చయమైంది. తాంబూలాలు కూడా పుచ్చుకున్నారు. అనగా సగం పెళ్ళి అయిపోయినట్టే కదా. అందుకే మరికొంతకాలం వేచి ఉండు. మాకు వివాహం జరిగిన తరువాత నా భర్త అనుమతితో వచ్చి నీ కోరికను తీరుస్తాను అంటూ వాగ్దానం చేసింది. కొద్ది రోజులకే సుమిత్ర వివాహం జరిగిపోయింది. గర్భాధాన గదిలో సుమిత్ర తన భర్తకు జరిగిన విషయమంతా పోసగుచ్చినట్లుగా చెప్పి, స్వామి, ఏ కారణం చేతనైనా కానీ నేను రాఘవుడికి మీకంటే ముందుగానే మీ అనుమతితోనే నన్ను అర్పించుకుంటానని వాగ్దానం చేశాను. మీరు అనుమతి ఇస్తే నే వెళ్ళి ముందుగా అతనికి నన్ను అర్పించుకుని తిరిగి వస్తాను అని పలికింది. సుమిత్ర మాటలకు ఒక్క క్షణం ఆలోచించిన ఆమె భర్త, సరే, అలాగే వెళ్ళిరా అంటూ ఆమెకు అనుమతి ఇచ్చాడు. మరో నిమిషం సుమిత్ర రాఘవశర్మను చేరుకుని, రాఘవ, నా భర్త అనుమతితో నన్ను నీకు అర్పించుకుంటానని వచ్చాను. రా, నీ కోరిక తీర్చుకో అంటూ పిలిచింది. ఆమె మాటలకు పశ్చాత్తాపం నిండిన గొంతుతో, సుమిత్ర, నన్ను క్షమించు. నిన్ను ఆ కోరిక కోరే సమయంలో నన్ను ఏ దెయ్యమో భూతమో ఆవహించింది. నీ వంటి ఉత్తమురాలిని, గుణవతిని కోరరాని కోరిక కోరి బాధ పెట్టాను అంటూ బోరున ఏడ్చి తన కన్నీటితో ఆమె పాదాలను కడిగి సాగనంపాడు. రాజా, విన్నావుగా ఈ కథ. ఇందులో ఉత్తములెవరో చెప్పు అని అడిగాడు బేతాళుడు. బేతాళ, ఈ కథలో ముగ్గురు ఉత్తములే. వారి వారి పరిధిలో ఉత్తమమైన ప్రవర్తనతో మెలిగారు కనుకనే ఈ కథ సుఖాంతమైంది అంటూ సమాధానమిచ్చాడు విక్రమార్కుడు. విక్రమార్కుడి మౌనం భంగం కావడంతో బేతాళుడు తిరిగి తన స్థావరానికి యథావిధిగా చేరుకున్నాడు. తరువాత మనం వినబోయే కథ పేరు అన్నదమ్ములు. విక్రమార్కుడి భుజంపై వేలాడుతున్న బేతాళుడు విక్రమార్కుడికి మౌనభంగం కలిగించటానికి నోరు విప్పి, రాజా విక్రమార్క, అనితర సాధ్యమైన కార్యాన్ని భుజానికెత్తుకుని దాన్ని సాధించడం కోసం నువ్వు పడుతున్న కష్టం చూస్తుంటే నాకు నీపై జాలి కలుగుతున్నది. నీ శ్రమ వృధా కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పటి వలనే ఓ కొత్త కథను చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. రాజా, పూర్వము కాంచీపురంలో విశాఖదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య ఒక పండంటి మగబిడ్డను ప్రసవించి కన్ను మూసింది. నాటి నుండి ఆ బిడ్డకు రామదత్తుడు అని నామకరణం చేసి తల్లి తండ్రి తానే అయ్యి పెంచసాగాడు ఆ బ్రాహ్మణుడు. రామదత్తుడికి యుక్త వయసు వచ్చింది. ఒకనాడు విశాఖదత్తుడు, రామదత్తుడు ప్రక్క ఊరిలో వివాహతంతును నిర్వహించుకుని తిరిగి వస్తూ మార్గమధ్యంలో ఉన్న ఒక దేవాలయం వద్ద విశ్రమించారు. వారు తిరిగి నిద్రలేచి బయలుదేరే సమయానికి వారికి ఇద్దరు స్త్రీల అడుగుజాడలు కనిపించాయి. ఆ అడుగుజాడలు చూసిన విశాఖదత్తుడు రామదత్తుడితో, కుమారా, మీ అమ్మ చనిపోయిన తరువాత అందరూ నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని పోరినా సవతి తల్లి వస్తే నిన్ను సరిగ్గా చూసుకుంటుందో లేదో అని నేను ఆ ప్రయత్నం మానుకున్నాను. ఇప్పుడు నీకు వివాహ వయసు వచ్చింది. ఆ ఒక్క ముచ్చట జరిగిపోతే నాకు నీ పట్ల ఏ బాధ్యత మిగిలి ఉండదు. కనుక నేను మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగాడు. నిజమే నాన్నగారు, ఇన్నాళ్ళు మీరు నా కోసం
మీ సుఖ సంతోషాలని త్యాగం చేశారు. మీరు చెప్పింది ముమ్మాటికి నిజం అన్నాడు రామదత్తుడు. రామదత్త, ఇదిగో ఇక్కడున్న అడుగుజాడలను చూడు. పెద్ద అడుగులు చూడు నడివయసు స్త్రీవి, చిన్న అడుగులు కన్యామణివి అయి ఉంటాయి. ఈ అడుగు ముద్రలు పడి ఎంతసేపు కూడా అయి ఉండవు. కనుక మనం త్వరగా వెళ్ళి వారిని కలుసుకొని వాళ్ళు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు. అలాగే నాన్నగారు, కానీ నాదో చిన్న విన్నపం. ఈ వయసులో మీకు పుట్టకూడని కోరిక పుట్టింది. తీరా మనం వెళ్ళి వాళ్ళని కలుసుకున్నాక ఆ కన్యామణి అపురూప సౌందర్య రాశి అయితే మీ మనసు చెలించి మీరు ఆమెను పెండ్లాడతానని అనకూడదు అని అన్నాడు. అప్పుడు విశాఖదత్తుడు, రామదత్త, ఈ వయసులో నేను పెళ్లి చేసుకుంటున్నది కేవలం నాకంటూ ఒక తోడు కోసమే, కానీ కామంతో కాదు. అయినా నీ మనసులో అనుమానపు బీజం పడింది కనుక ఈ ఆలయంలోని దేవి మీద ఇరువురం ప్రమాణాలు చేసి బయలుదేరదాం అని ఇద్దరూ లోపలికి వెళ్ళి పెద్ద అడుగులు గల స్త్రీని విశాఖదత్తుడు వివాహం చేసుకునేటట్లు, చిన్న అడుగులు గల స్త్రీని రామదత్తుడు వివాహం చేసుకునేటట్లు ప్రమాణాలు చేసుకుని బయలుదేరారు. వడివడిగా నడుస్తూ ఆ స్త్రీలిద్దరినీ కలుసుకుని విషయం వివరించారు. ఆ స్త్రీలిద్దరూ కూడా వీరిని వివాహం చేసుకోవడానికి అంగీకరించారు. కానీ పెద్ద అడుగులు కన్యామణివి, చిన్న అడుగులు నడివయసు స్త్రీవి. వీళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళు. దేవి ముందు ప్రమాణం చేసుకున్న ప్రకారం రామదత్తుడు తల్లిని, విశాఖదత్తుడు కూతుర్ని పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తరువాత ఒక శుభముహూర్తాన విశాఖదత్తుడికి రామదత్తుడికి కొడుకులు పుట్టారు. విక్రమార్క, ఈ కథ విన్నావు కదా, ఇప్పుడు చెప్పు, విశాఖదత్తుడు కొడుకు రామదత్తుడు కొడుకుకి ఏమవుతాడు? వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఏ వరసలతో పిలుచుకోవాలి? తెలిసి కూడా సమాధానం చెప్పకపోతే నీ తల 1000 వ్రక్కలవుతుంది అన్నాడు బేతాళుడు. అప్పుడు విక్రమార్కుడు, బేతాళ, నీవు చెప్పిన ఈ కథలో వావి వరసలకు ఆస్కారం లేదు. స్త్రీ పురుషులన్న లింగభేదం, మనుషులన్న జాతితత్వం మాత్రమే ఉన్నది. అందుకనే విశాఖదత్తుడి కొడుకు రామదత్తుడి కొడుకు వావి వరసలు విస్మరించి వయసురీత్యా అన్నదమ్ములుగా మెలగడమే ఉత్తమం అంటూ సమాధానమిచ్చాడు. విక్రమార్కుడికి మౌనభంగం కలగడంతో బేతాళుడు అదృశ్యమైపోయి మళ్ళీ తన నివాసమైన చెట్టును చేరుకున్నాడు. తరువాత మనం వినబోయే కథ పేరు రాయబారి. యథాప్రకారం బేతాళుడిని భుజానకెత్తుకుని నడవసాగాడు విక్రమార్కుడు. ఎప్పటిలాగానే విక్రమార్కుడికి మౌనభంగం కలిగించటానికి మరొక కొత్త కథను చెప్పడం ప్రారంభించాడు బేతాళుడు. విక్రమార్క మహారాజా, చాలా కాలం క్రితం అవంతి నగరంలో కల్పనాథుడు అనే జమీందారు ఉండేవాడు. అతనికి ఒక మిత్రుడు ఉండేవాడు. పేరు శ్యామసుందరుడు. వారిద్దరూ ప్రాణమిత్రులు. ఒకనాడు ఊరిలో ఉన్న దేవాలయంలో కుంకుమార్చన పూజ జరిగింది. ఆ పూజకు చుట్టుపక్కల ఊరు నుండి తండోపతండాలుగా జనం విచ్చేశారు. ఆ వేడుకను చూడటానికి శ్యామసుందరుడితో కలిసి వెళ్ళాడు కల్పనాథుడు. దేవీ దర్శనం చేసుకున్నాక మిత్రులిద్దరూ గుడి ప్రాంగణంలోనున్న ఓ చెట్టు కింద విశ్రాంతిగా కూర్చున్నారు. ఆ సమయంలో మెరుపుతీగ వంటి ఓ అమ్మాయి తన ఈడు వారితో ప్రదక్షిణాలు చేస్తూ కనిపించింది కల్పనాథుడికి. ఆమెను ఏ ముహూర్తంలో చూశాడో కానీ ఆమె పట్ల విపరీతమైన ప్రేమ కలిగింది అతని మనసులో. శ్యామసుందరుడికి ఆ అమ్మాయిని చూపించి ఆమె వివరాలు కనుక్కొని వాళ్ల పెద్దవాళ్లతో మాట్లాడి తనకిచ్చి వివాహం చేసేందుకు ఒప్పించమని చెప్పాడు. మిత్రుని పెళ్లి బాధ్యతను నెత్తిన వేసుకున్నాడు శ్యామసుందరుడు. వెంటనే వెళ్ళి ఆ అమ్మాయిని పలకరించి వివరాలు కనుక్కొని వచ్చి కల్పనాథుడికి చెప్పాడు. భేష్ మిత్రమా, మిగిలిన కార్యక్రమం కూడా నీవే జరుపు అంటూ శ్యామసుందరుడి భుజం తట్టాడు. ఆ మరునాడే ఆ అమ్మాయి చెప్పిన వివరాల ప్రకారం ప్రక్క ఊరిలో ఉన్న వాళ్ళింటికి వెతుక్కుంటూ వెళ్ళాడు శ్యామసుందరుడు. ఆ సమయంలో ఆ అమ్మాయి ఇంటిలో లేదు. ఆ అమ్మాయి తండ్రితో కల్పనాథుడి వివరాలు చెప్పి పెళ్లి సంబంధం ఖాయపరుచుకుని వచ్చి ఆ శుభవార్త కల్పనాథుడికి చెప్పాడు శ్యామసుందరుడు. రెండవ రోజు ఆ అమ్మాయి సరాసరి కల్పనాథుడిని వెతుక్కుంటూ వచ్చింది. ఆ సమయంలో అతడు ఒంటరిగా ఉన్నాడు. అతడికి నమస్కరిస్తూ, అయ్యా, నిన్న మీరు మీ మిత్రుడైన శ్యామసుందరుడిని మా ఇంటికి పంపారట. ఆయన మా నాన్నగారితో మాట్లాడి నన్ను మీకిచ్చి వివాహం చేయడానికి ఒప్పించారట. కానీ నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే మీరు తొలిచూపులోనే నన్ను ఎలా ఇష్టపడ్డారో నేను కూడా మీ మిత్రుడిని తొలిచూపులోనే ఇష్టపడ్డాను. మీరు కాస్తంత పెద్ద మనసు చేసుకుని మా నాన్నగారిని ఒప్పించి మా ఇద్దరికీ వివాహం జరిపించండి అంటూ కంటతడి పెట్టింది. ఆమె మాటలకు కరిగిపోయాడు కల్పనాథుడు. ఆమె కోరినట్లుగానే శ్యామసుందరుడితో వివాహం జరిపిస్తానని
ఆమెకు వాగ్దానం చేశాడు. ఆ తరువాత కొద్ది రోజులకి కల్పనాథుడి ఆధ్వర్యంలో ఆ అమ్మాయికి శ్యామసుందరుడికి అతి వైభవంగా వివాహం జరిగింది అంటూ కథను చెప్పి బేతాళుడు, రాజా, ఇప్పుడు చెప్పు, మిత్రుడు ఇష్టపడిన అమ్మాయితో పెళ్లి జరిపించేందుకు రాయబారిగా వెళ్ళి ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోకుండా సంబంధం ఖాయం చేసుకొచ్చిన శ్యామసుందరుడు గొప్పవాడా, తను ఇష్టపడిన అమ్మాయిని కలవడానికి తను వెళ్లకుండా రాయబారిగా మిత్రుణ్ణి పంపించి శ్యామసుందరుడిని ఆమె ఇష్టపడటానికి పరోక్ష కారకుడే కాక ఆమె తనని ఇష్టపడటం లేదు అని తెలిసిన తరువాత తను దగ్గరుండి ఆమె కొరుకున్న తన మిత్రుడితో వివాహం జరిపించిన కల్పనాథుడు గొప్పవాడా, తనని జమీందారు ఇష్టపడుతున్నాడన్న విషయం తెలిసి తను ఇష్టపడుతున్నవాడు సామాన్యుడు అని తెలిసి కూడా సరాసరి జమీందారు దగ్గరికే వెళ్ళి నేను నిన్ను పెళ్లి చేసుకోను, నీ మిత్రుణ్ణి పెళ్లి చేసుకుంటాను అంటూ అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలన్నట్లు ప్రవర్తించి తను కోరుకున్న వాడిని దక్కించుకున్న ఆ అమ్మాయి ఉత్తమురాలా? రాజా, ఈ ముగ్గురిలో ఎవరు ఉత్తములో చెప్పు. సమాధానం తెలిసి కూడా మౌనభంగం కలుగుతుందని సమాధానం చెప్పకపోతే నీ తల 1000 వక్కలవుతుంది అన్నాడు బేతాళుడు. అప్పుడు విక్రమార్కుడు, బేతాళా, ఈ ముగ్గురిలో కల్పనాథుడు ఉత్తముడు, కానీ పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అన్న పెద్దల మాటను మీరటం ఎవరితరమూ కాదు కనుక ఈ కథలో ఎవరినీ ఉత్తములుగానో అయోగ్యులుగానో నిర్ణయించటం సాధ్యం కాదు. తన భుజానికి ఎత్తుకున్న కార్యాన్ని సమర్థవంతంగానే నిర్వర్తించాడు శ్యామసుందరుడు. పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళిన రాయబారి పెళ్లి కూతురు తల్లిదండ్రుల అంగీకారాన్నే కోరుతాడు, కానీ పెళ్లి కూతురి అంగీకారం కోరడు. అది ఆచారం కాదు. అందుకనే శ్యామసుందరుడు ఆ అమ్మాయి తండ్రితో మాట్లాడి సంబంధం ఖాయం చేసుకుని వచ్చాడు. కల్పనాథుడి విషయానికి వస్తే అతడు తన పట్ల ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నా తాను సుఖపడలేనన్న విషయం తెలిసి మనసులో ఎలాంటి దురుద్దేశమూ లేకుండా శ్యామసుందరుడితో ఆమె వివాహం జరిపించి స్నేహధర్మం చాటుకున్నాడు. ఈ కథలో నాయకి అయిన ఆ అమ్మాయి తన తొలిచూపులోనే శ్యామసుందరుడినే ఇష్టపడింది. అందుకే అతడు తన వివరాలు అడగగానే మరో ఆలోచన లేకుండా సరైన వివరాలు చెప్పింది. దానివల్ల ఎప్పటికైనా శ్యామసుందరుడు తన కోసం వస్తాడని అనుకుంది, కానీ ఇలా పెళ్లి సంబంధం మోసుకొస్తాడని అనుకోలేదు. అందుకే తను ప్రేమించిన వాడి కోసం సరాసరి కల్పనాథుడి దగ్గరికే వెళ్ళింది. ఈ రకంగా చూస్తే ఎవరికి వారే ఉత్తములు అంటూ సమాధానం చెప్పాడు విక్రమార్కుడు. రాజుకు మౌనభంగం కలగడంతో మాయమయ్యి చెట్టును చేరుకున్నాడు బేతాళుడు. ఇంకొన్ని కథలను తరువాయి భాగంలో విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.